ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారతాంతర్గత అరణ్య పర్వంలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో ధర్మరాజ ప్రభుతులు మార్కండేయ మహర్షి ద్వారా అనేక ఉపదేశాలను పొందుతూ అందులో భాగంగా పూర్వం తార్క్ష్య మహర్షి సరస్వతీదేవి ద్వారా అనేక ధర్మాలను అనగా ఇహలోకంలో సుఖంగా ఉండాలి, అలాగే పరలోకంలో కూడా సుఖంగా ఉండాలంటే కావలసిన ఉపాయాలు ఏమిటి అని అడగగా అనేక ధర్మాలను తెలిపిన తర్వాత ఇక 187వ అధ్యాయంలో వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ తతస్స పాండవో విప్రం మార్కండేయమువాచ కథయస్వేతి చరితం మనోర్వైవస్వతస్య చ. ఓ జనమేజయ, ఈ విధంగా తార్క్ష్య మహర్షి యొక్క వృత్తాంతాన్ని విన్న తర్వాత యుధిష్ఠిరుడు మార్కండేయ మహర్షితో అంటున్నాడు, ఓ మహర్షి, మాకిప్పుడు వైవస్వత మను యొక్క వృత్తాంతాన్ని తెలపండి అని. అందుకు మార్కండేయ మహర్షి గారు మార్కండేయ ఉవాచ వివస్వత సుతో రాజన్ మహర్షి సుప్రతాపవాన్ బభూవ నరశార్దూల ప్రజాపతి సమద్యుతి. ఓ ధర్మరాజా, సూర్యభగవానుడికి ఒక కుమారుడు కలిగాడు. ఆ సూర్యభగవాన్ యొక్క కుమారుల్లో ఒకడైనటువంటి వైవస్వతమను, అతను అత్యంత పరాక్రమవంతుడు, అలాగే మహాధర్మాన్ని చక్కగా ఆచరించేవాడు, బ్రహ్మ సమానమైనటువంటి తేజస్సుతో అతను విరాజిస్తూ ఉన్నాడు. అతను గొప్ప మహర్షిగా కూడా అయిపోయాడు అని చెబుతారు. ఓజసా తేజసా లక్ష్మ్యా తపసా చ విశేషతః అతిచక్రామపితరం మనుః స్వం చ పితామహం. ఆ బాలుడైనటువంటి ఆ మనువు తన ఓజస్సు చేత, అలాగే తన కాంతి చేత, ముఖ్యంగా తన తపశ్శక్తితో తన తండ్రి అయినటువంటి సూర్యుడిని, తన తాతగారైనటువంటి కశ్యప ప్రజాపతిని కూడా తను మించిపోయాడు. వారిని అధిగమించి వారికన్నా ఎక్కువ ఓజస్సును, తేజస్సును, కాంతిని పొందాడు. వారికన్నా ఎక్కువ తపస్సును చేశాడు. అదంతా కూడా వారి యొక్క అనుగ్రహంతో అని అర్థం. ఊర్ధ్వబాహుర్విశాలాయాం బదర్యాం సనరాధిప ఏకపాదస్థితస్తీవ్రం చకార సుమహత్తపః. ఎక్కడ అంటే బదరీ క్షేత్రంలో, అందులోను కూడా విశాల అని చెప్పారు. అనగా విశాల అనే పేరు గల, అనగా అక్కడ ఉన్నటువంటి స్వామిని నరనారాయణ రూపి అయినటువంటి బద్రీనాథుడిని బద్రీ విశాలజీ అని చెప్తారు. ఎందుకంటే విశాలమైనటువంటి పర్వత ప్రాంతంలో పరమాత్మ విభూతి రూపంతో అక్కడ విరాజిస్తూ ఉన్నాడు. మనం ఎన్నో క్షేత్రాలలో అక్కడ ఉన్నటువంటి పరమాత్మని సందర్శిస్తూ ఉంటాం. పరమాత్మ ఒక మూర్తి రూపంతో, అనగా ఒక మనుష్యాకారంలోనో, లేకపోతే అలా పరమాత్మ శయనించి రంగనాథుడిగానో కాస్త పెద్దగానే కనబడుతూ ఉంటాడు. కానీ బద్రీ క్షేత్రంలో ఉండే పరమాత్మ ఎలా ఉంటాడంటే పర్వతాకారంలో ఉంటాడంట పరమాత్మ. అందుకోసమే విశాలజీ, అంత విశాలమైనటువంటి ఆ బద్రీ క్షేత్రం. ఆ బద్రీ క్షేత్రంలో ఒక చేతిని, రెండు చేతులను కూడా పైకెత్తి ఒంటికాళ్ళ పైన నిలబడి తను తపస్సును చేశాడు. ఎంతో కాలం తపస్సు చేశాడు. అవాక్షిరాస్థతా చాపి నేత్రైరనిమిషైర్దృశం సోతప్యత తపోఘోరం వర్షాణమయుతం తదా. కొంతకాలం ఒక కాళ్ళు పైన నిలబడి తపస్సు చేశాడు. ఇంకొంతకాలం శీర్షాసనం, అనగా తలకిందులుగా చేసి తను తపస్సును చేశాడు. ఇంకొంతకాలం కళ్ళు రెప్పవేయకుండా కళ్ళును అలాగే తీసి, కళ్ళను తీశాను కానీ, అనగా తన ఏదైతే నయనేంద్రియం ఉంటుందో ఆ నయనేంద్రియాన్ని నివృత్తి చేసుకున్నాడు. అనగా బాహ్యంగా అది చూస్తుంది కానీ బాహ్యమైన వస్తువులు ఏవి అతనికి కనబడటం లేదు. తన ఏదైతే ఇంద్రియం ఉంటుందో దాన్ని లోపలికి తిప్పి లోపల ఉండేటువంటి పరమాత్మని దర్శిస్తూ ఉన్నాడు. అలాగే 10,000 సంవత్సరాల వరకు ఘోరమైనటువంటి తపస్సును చేశాడు. తం కదాచిత్ తపస్యాంతం ఆర్ద్రచీరజటాధరం చీరిణీ తీరమాగమ్య వత్స్యో వచనమబ్రవీత్. కాలక్రమంలో వైవస్వతమను ఎంతో గొప్పదైనటువంటి పేరు ప్రఖ్యాతులను పొందాడు. ఒకసారి ఆ మహర్షి చీరిణి అనే ఒక నదీ తీరంలో తడి బట్టలతో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ
నదీ ప్రాంతంలో ఉండే అందరూ కూడా చీర వస్త్రాలను ధరిస్తారంట. అనగా ఏవైనా కాస్త మరకబడిన లేకపోతే కాస్త చినిగిపోయినటువంటి వస్త్రాలను గృహస్థులు అలా బయట వేస్తూ ఉంటారు. ఆ బయట వేసిన వస్త్రాలను కట్టుకొని అక్కడ ఎందరో తపస్సు చేస్తుంటారు. అనగా వారికి వస్త్రం పైన పెద్దగా వ్యామోహం లేదు. అలా ఒంటిపైన కప్పుకోవడానికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి అటువంటి చీర వస్త్రాలను ధరించి వారు ఆ నదీ తీరంలో తపస్సు చేస్తున్నారు కాబట్టి దాన్ని చీరిణి అని పలికారు. అటువంటి చీరిణి నదీ తీరంలో తడి బట్టలతో తపస్సు చేస్తున్నాడు. ఆ మనువు దగ్గరికి ఒక మత్స్యం అనగా ఒక చేప వచ్చి ఈ విధంగా మాట్లాడుతుంది. భగవన్ క్షుద్రమత్స్యోస్మి బలవద్భ్యో భయం మమ మత్స్యేభ్యో హి తతో మాం త్వం త్రాతుమర్హసి సువ్రత. ఓ సువ్రత, అనగా శోభనమైనటువంటి అనేక వ్రతాలను ఆచరించే ఓ మహర్షి, నేనొక చిన్న చేపనయ్యా. ఇక్కడ ఎన్నో మహామత్స్యాలున్నాయి. అనగా నాకన్నా పెద్ద ఆకారాన్ని కలిగిన అనేక మత్స్యాలున్నాయి. అవన్నీ కూడా చిన్న చిన్న మత్స్యాలను ఆహారంగా స్వీకరిస్తూ ఉంటాయి. కాబట్టి వాటి వలన నాకు భయం ఏర్పడినది. అందుకోసం నన్ను వీటి బారి నుండి రక్షించవయ్యా. దుర్బలం బలవంతో హి మత్స్యం విశేషతః ఆస్వతంతి సదా వృత్తి విహితాన సనాతనీ. బలం కలిగిన చేపలన్నీ కూడా బలహీనమైనటువంటి చేపలని అవి ఆహారంగా స్వీకరిస్తుంటాయి, తింటూ ఉంటాయి. అదంతా కూడా మా జాతిలో సర్వసాధారణమైనటువంటి విషయమే. తస్మాత్ భూయోగాన్ మహతః మజ్జంతం మాం విశేషతః త్రాతుమర్హసి కర్తాస్మి కృతే ప్రతికృతం తవ. అందువల్ల నేను సాధారణమైనటువంటి చీరిణి నదీ తీరంలో ఉన్నా కూడా, నదిలో ఉన్నా కూడా పెద్ద సముద్రంలో ఉన్నట్టుగా అప్పుడప్పుడు మునిగిపోతున్నాను. ఎందుకంటే నా పైన ఎన్నో పెద్ద పెద్ద చేపలన్నీ కూడా దాడి చేస్తే వాటి నుండి తప్పించుకోవడానికి ఎంతో కష్టపడుతున్నాను. అందుకోసం నన్ను నీవు రక్షించు. అలాగే నీవు నన్ను రక్షిస్తే మాత్రం ప్రత్యుపకారాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఆ ప్రత్యుపకారం కోసమైనా నన్ను రక్షించవయ్యా అని అడుగుతూ ఉన్నది. సమత్స్య వచనం శ్రుత్వా కృపయాభిపరిప్లుతః మనుర్వైవస్వతో గృహ్ణాత్ తమ్మత్స్యం పాణినా స్వయం. ఈ విధంగా మత్స్యం చెప్పినటువంటి మాటలు విన్న వైవస్వత మను కృపతో అనగా దయతో తను ఆ మత్స్యాన్ని తన రెండు చేతులతో తీసుకున్నాడు. ఉదకాంతముపానీయ మత్స్యం వైవస్వతో మను ఆలంజరే ప్రాక్షిపత చంద్రాంశు సదృశ ప్రభే. ఆ విధంగా ఆ తన హస్తాలతో తీసుకున్నటువంటి ఆ మత్స్యాన్ని చక్కగా రక్షించాలనే ఒక తపనతో ఆ వైవస్వత మనువు కూడా తెల్లగా మెరుస్తున్నటువంటి ఒక పాత్రలో దాన్ని అనగా ఒక బాణలో విస్తారంగా ముఖము కలిగినటువంటి ఒక పాత్రలో దాన్ని ఉంచాడు. ఆ మత్స్యాన్ని నీటిని కూడా వేశాడు. సతత్ర వవృధే రాజన్ మత్స్య పరమసత్కృతః పుత్రవత్ స్వీకరో తస్మై మనుర్భావం విశేషతః. ఆ మత్స్యానికి కాలకాలాన్ని కూడా ఏదైతే ఆహారం కావాలో అటువంటి ఆహారాన్ని ఆ వైవస్వతమును అందిస్తూ ఉన్నాడు. ఎలాగంటే పుత్రవత్ స్వీకరోత్, తన కుమారుని ఎంత అల్లారుముద్దుగా అయితే పెంచాలో అదేవిధంగా తను విశేషమైనటువంటి ప్రీతితో ప్రేమతో ఆ మత్స్యాన్ని తను సాగుతూ ఉన్నాడు. ఆ మత్స్యం కూడా పెరుగుతూ ఉన్నది. అథ కాలేన మహత సమత్స్య సుమహానభూత్ ఆలంజిరే యథా చైవ నాసౌ సమభవత్ కిల. కొంతకాలమైన తర్వాత ఆ వైవస్వతమను ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి ఆ చేప బాగా పెద్దగా పెరిగింది. ఇక తన శరీరం ఆ బాణలో అనగా పాత్రలో సరిపోవటం లేదు. అందుకు ఆ మత్స్యం మాట్లాడుతుంది. అథ మత్స్యోమనుం దృష్ట్వా పునరేవాభ్యభాషత భగవన్ సాధుమేద్యాన్యత స్థానం సంప్రతిపాదయ. భగవన్ అని పిలుస్తుంది. అనగా ఓ షడ్గుణేశ్వరిగా సంపన్నుడైనటువంటి ఓ వైవస్వతమను, మీరు నాకెంతో ఆహారాన్ని ఇచ్చారు. సాక్షాత్తుగా మీ కుమారుడిని ఎంత అల్లారు ముద్దుగా అయితే పెంచుతారో ఆ విధంగా నన్ను పెంచారు. ఇక మీరు తిన్న ఆహారాన్ని స్వీకరించి నేను పెద్దవాడిని అవుతున్నాను. మీరు అందించిన ఈ ఆశ్రయం అనగా ఈ పాత్ర నాకు సరిపోవటం లేదు. మంచి చోటు మరొకటి చూపించండి. మనుహు తమ్మత్స్యం మనయద్వాపీం మహతీం సమనుస్తదా. ఆ విధంగా మహానుభావుడైనటువంటి ఆ మనువు ఆ మత్స్యాన్ని ఆ పాత్ర నుండి తీసుకెళ్ళి ఒక పెద్ద బావిలో దాన్ని ఉంచాడు. దానికి ఆశ్రయాన్ని కల్పించాడు. తత్రతం ప్రాక్షిపచ్చాపి మనుః పరపురంజయ అథావర్ధత మత్స్య సహ
పునర్వర్షగణాన్ బహూన్. ఓ శత్రుంజయుడైన ఓ జనమేజయ చక్రవర్తి, ఈ విధంగా ఆ మత్స్యాన్ని స్వీకరించి ఒక బావిలో వేసిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆ మత్స్యం ఆ బావిలోనే చక్కగా పెరుగుతూ ఉండిపోయింది. ద్వియోజన యథావాపి విస్తృత చాపి యోజనం తస్యాం నాసౌ సమభవత్ మత్స్యో రాజీవలోచన. మార్కండేయ మహర్షి ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు, ఓ ధర్మరాజా, మనువు ఆ మత్స్యాన్ని ఏ బావిలో అయితే ఉంచాడో ఆ బావి ఎంత పెద్దదో తెలుసా? 2 యోజనాలు పొడవు ఉన్నది, 1 యోజనం విస్తీర్ణం కలిగి ఉంది. అంత పెద్దదైనటువంటి బావి, ఏదో మనలాగా ఈ కాలంలో ఉండే చిన్న బావులు కాదు, చాలా విస్తారమైనటువంటి శరీరం కలిగిన ఆ మత్స్యాన్ని ఉంచగా, కానీ ఆ మత్స్యానికి పెరిగిన తర్వాత ఆ బావి కూడా సరిపోలేదు. విచేష్టుతం చ కౌంతేయ మత్స్యో వాప్యాం విశాంపతే మను మత్స్యస్తతో దృష్ట్వా పునరేవాభ్యభాషత. ఆ బావి కూడా సరిపోవటం లేదు, తన శరీరాన్ని కదల్చడానికి ఆ మత్స్యం చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడు ఆ మత్స్యం కూడా మనువుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది, నయమాన్ భగవన్ సాధో సముద్ర మహిషీం ప్రియాం గంగాం తత్ర నివత్స్యామి యథావా తాతమన్యసే. ఓ వైవస్వతమను, సముద్ర మహిషి అనగా సముద్రరాజు పత్ని అయినటువంటి గంగకు నన్ను చేర్చు, అక్కడే నేను వాసాన్ని ఏర్పరచుకుంటాను. లేకపోతే ఇక్కడి నుండి తీసుకెళ్ళి ఇంకా పెద్దదైన ఏదైనా ఒక ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి నన్ను తీసుకువెళ్ళమని చెబుతుంది. నిదేశే మయా తుభ్యం స్థాతవ్య మనసూయత వృద్ధిర్హి పరమాప్రాప్త త్వత్కృతే మయానఘ. అలాగే గంగకైనా తీసుకెళ్ళండి, లేకపోతే వేరే చోటికి మీకు నచ్చిన ఇంకొక చోటికైనా మీరు తీసుకెళ్ళండి. కానీ ఏదో ఇంత ఉపకారం చేస్తున్నావు కదా, నాకేం ప్రతి ఉపకారం చేస్తావు? తనే ఇంతకుముందు ప్రతిజ్ఞ చేసింది, ప్రతిగా నీకు ఉపకారం చేస్తానని. మీరేమి చెప్పినా కూడా ఆ ప్రతిగా ఉపకారాన్ని నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఎందుకంటే అది నా ధర్మం. ఇంతవరకు నీవు ఆశ్రయాన్ని కల్పించావు, నాకు ఆహారాన్ని కల్పించావు, కాబట్టి నీ వలన నేను ఇంత పెద్దగా మారాను, పెద్దగా పెరిగాను. కాబట్టి మీకు కావలసింది ఏదైతే ఉపకారం ఉంటో దాన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏవముక్తో మనుర్మత్స్యం అనయద్ భగవాన్ వశీ నదీం గంగాం తత్ర చైనం స్వయం ప్రాక్షిపదచ్యుతః. ఆ విధంగా మత్స్యం పలకగా ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆ వైవస్వతమను, అలాగే సత్యవాక్కును పరిపాలించే ఆ వైవస్వతమనువు దాన్ని స్వయంగా తీసుకువెళ్ళి గంగలో ఆ మత్స్యాన్ని వదిలాడు. సతత్ర వవృతే మత్స్యః కించిత్ కాలమరిందమ తతః పునర్మనుం దృష్ట్వా మత్స్యో వచనమబ్రవీత్. కొంతకాలం జరిగిన తర్వాత ఆ మత్స్యం మరొకసారి వైవస్వత మనుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది, గంగాయాం హి నశక్నోమి బృహత్వా చేష్టితుం ప్రభో సముద్రం నయమామాశు ప్రసీద భగవన్నితి. ఏదో చిన్న పాత్రలో పెడితే అక్కడ సరిపోలేదు, ఒక పెద్ద బావిలో పెట్టాడు అక్కడ సరిపోలేదు, గంగలో ఉంచినా కూడా గంగ యొక్క ప్రవాహం అక్కడ కూడా దానికి సరిపోవటం లేదు. అక్కడ కూడా తను అడుగుతుంది, ఇక నన్ను ఇక్కడి నుండి తీసుకువెళ్ళు, నన్ను సముద్రంలో వదిలివేయి అని అడుగుతూ ఉద్ధృత్య గంగా సలిలాత్ తతో మత్స్యం మనుస్వయం సముద్రమనయత్ పార్థ తత్ర చైనమవాసృజత. ఆ విధంగా చేప కోరిన విధంగానే వైవస్వత మనువు గారు కూడా ఆ చేపను తీసుకువెళ్ళి సముద్ర ప్రాంతంలో తను వదిలాడు. కాస్త ఆశ్చర్యంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక చిన్న మత్స్యం అనగా చేతిలో పట్టే మత్స్యాన్ని ఎత్తుకున్నాడంటే మనం ఒప్పుకోవచ్చు. బావిలో కూడా పట్టలేనంత, అందులోనూ కూడా 2 యోజనాల పొడవు 1 యోజనం విస్తీర్ణం, అంత బావిలో పట్టలేని మత్స్యాన్ని వైవస్వ మనువు ఎలా ఎత్తుకున్నాడు? అంత భారాన్ని వహించగలడా అని మనకు సందేహం రావచ్చు. అందుకు వ్యాసుల వారు చెబుతున్నారు, సుమహానపి మత్స్యస్తు న మనోర్నయతస్తదా ఆసీద్యతేష్టహార్యశ్చ స్పర్శగంధసుఖస్య వై. మత్స్యాలకి ఒక విధమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. మత్స్యాన్ని అంత భారాన్ని మోసేది ఒక ఎత్తు అయితే ఆ వాసనను కూడా భరించాలి. ఆ రెండింటినీ వైవస్వతమును ఎలా భరించాడు అంటే అందుకు చెబుతున్నారు, ఆ మత్స్యం అంత పెద్ద ఆకారం అనగా పర్వతాకారం కలిగినప్పటికీ కూడా మనువు దాన్ని ఎత్తుకోగానే భారశూన్యంగా మారిందట, తేలికగా అయిపోయింది. అలాగే తను సులువుగా తీసుకెళ్తున్నాడు. ఏదైనా ఈ కాలంలో ఒక పెద్ద పొడవుగా ఉన్నటువంటి పదార్థం మన ఊరి లోపలికి రావాలంటే రాత్రిపూట
ఎక్కడా కూడా ఎటువంటి వాహనాలు తిరగని సమయాల్లో మనం లోపలికి తీసుకువస్తుంటాం ఊరి లోపలికి. అంత పెద్ద మత్స్యాన్ని ఇతను తీసుకెళ్తున్నాడంటే ఎంతో ఇబ్బందులు పడి ఉండాలి కదా. అందులోనూ కూడా బదరీ క్షేత్రం, ఆ బదరీ క్షేత్రం నుండి ఎక్కడికో తీసుకువచ్చి చివరికి సముద్ర ప్రాంతంలో వదలాలంటే అంత దూరం నడిచి రావాలి. అంతవరకు కూడా ఆ మత్స్యం యొక్క వాసనను తట్టుకొని ఉండాలి. కానీ తను పారశూన్యంగా మారింది. అంత మాత్రం కాదు, దాని నుండి ఒక సుగంధభరితమైనటువంటి వాసన వస్తుంది. కాబట్టి వైవస్వత మనువుకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగలేదు. యథా సముద్రే ప్రక్షిప్తః సమత్స్యో మనునా తదా తతయేనమిదం వాక్యం స్మయమాన ఇవాబ్రవీత్. మనువు దానిని సముద్ర జలాల్లో వదినప్పుడు అది చిరునవ్వులు చిందిస్తూ ఈ విధంగా మాట్లాడుతుంది. ఆ మత్స్యం నవ్వడం కూడా వైవస్వత మనువు గారికి తెలిసి వస్తుంది. భగవన్ హి కృతారక్ష త్వయా సర్వా విశేషతః ప్రాప్తకాలం తు యత్కార్యం త్వయా తచ్ఛ్రూయతాం మమ. ఓ వైవస్వతమను, ఎన్నో వ్యయప్రయాసల గురించి నాకెన్నో చోట్ల నీవు ఆశ్రయాన్ని కల్పించావు. మనపూర్వకంగా నన్ను రక్షించావు. ఏదో నేను రక్షణ కోరాను. కోరిన ప్రతి ప్రాంతంలో కూడా పెద్దగా పెరగడం, అక్కడ అంతంత ఆహారాన్ని స్వీకరించడం, నా వలన ఈ వేరే ఎవరికి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చినా కూడా నన్ను చక్కగా రక్షించావు. అందుకోసం నీకు నేను ప్రత్యుపకారం చేసే కాలం అనేది ఆసన్నమైంది. నేను చెబుతాను విను. అచిరాత్ భగవన్ భౌమాం ఇదం స్థావర జంగమం సర్వమేవ మహాభాగ ప్రళయం వై గమిష్యతి. ఓ వైవస్వతమును, అతి త్వరలోనే మహాప్రళయం సంభవించబోతుంది. అందులో భాగంగా స్థావరాలు జంగమాలు అనగా ఏవైతే ప్రాణులు తిరుగుతుంటాయి, అనగా మనం కాళ్ళు ఉంటాయి, అలాగే ప్రాణులకు కూడా కాళ్ళలో లేకపోతే రెక్కలు ఉంటాయి, వాటి ద్వారా ఎగురుతూ ఉంటాయి. అలాగే కొన్ని జీవం ఉన్నప్పటికీ కూడా కదలలేవు. ఏవంటే ఉదాహరణకు చెట్లు, అవన్నీ కూడా ఈ ప్రళయంలో మొత్తం కూడా అవన్నీ కూడా లయం కాబోతూ ఉన్నాయి, నష్టం కాబోతూ ఉన్నాయి. సంప్రక్షాళన కాలోయం లోకానాం సముపస్థితః తస్మాత్ త్వాం బోధయామ్యద్య యత్తే హితమనుత్తమం. అలాగే ఈ భూలోకంతో పాటు అన్ని లోకాలు కూడా నశించే కాలం అనేది దగ్గర పడింది. అందుకోసమే నేను నీకు హెచ్చరిస్తున్నాను విను. అలాగే నీకు ఇంకొక అత్యంత శ్రేయోదాయకమైనటువంటి ఒక మాట చెబుతాను విను. అదేమిటి అంటే త్రాసానాం స్థావరాణాం చ యచ్చేంగం యచ్చనేంగతి తస్య సర్వస్య సంప్రాప్తః కాలం పరమదారుణః. స్థావరాలు జంగమాలు అవన్నీ కూడా వాటి నాశనం అనేది త్వరలో రాబోతున్నాయి. అనగా కదిలేవి కదలేనివి, అవన్నీ కూడా ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి, అవన్నీ కూడా మొత్తం కూడా కొట్టుకుపోయే కాలం అనేది వచ్చింది. అనగా ప్రళయం వచ్చేటప్పుడు ఏవైనా పదార్థాన్ని చూసి ఆగడం అనేది ఆస్కారం ఉండదు. అన్నిటినీ కూడా తన లోపల కలుపుకుంటూ ప్రళయకాలం అనేది సంభవిస్తూ ఉంటుంది. సృష్టి అంతా కూడా రూపు మాసిపోయి అసలు ఇంతకుముందు సృష్టి ఉన్నదా అన్న ఒక సందేహం కూడా వచ్చే విధంగా మొత్తం కూడా నాశనం కాబోతూ ఉన్నది. అందుకోసం నౌశ్చకారయితవ్యాతే దృఢాయుక్తవటారక తత్ర సప్తర్షిభిః సార్ధం ఆరుహేథావయం మునే. అందుకోసం ఓ వైవస్వతమును, అత్యంత బలం కలిగినటువంటి ఒక నావను నీవు తయారు చేయాలి. అందులో సప్త ఋషులతో సహా నీవు అందులో ఆ నావను అధిరోహించాలి. అలాగే బీజాని చైవ సర్వాణి యథోక్తాని ద్విజైః పురా తస్యామారోపయేర్నావి సుసంగుప్తాని భాగశః. అలాగే మీతో పాటు బ్రాహ్మణోత్తములైనటువంటి సప్త ఋషులు, వారిని కూడా తీసుకురావాలి. అలాగే తర్వాత సృష్టిలో కావలసినటువంటి బీజాలు, అనగా ఇప్పుడు ఒకసారి ప్రళయం వచ్చేస్తే ప్రళయంలో స్థావరాలు జంగమాలు అనే తేడా లేకుండా చెట్లు పుట్టలు చేమలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి, అన్ని కూడా నాశనాన్ని పొందుతాయి. తర్వాత నీరంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి సృష్టి కావాలి కదా, అప్పుడు బీజాలు కావాలి. అందుకోసం కొన్ని బీజాలను కూడా నీతో సంగ్రహించి పెట్టుకో, వాటిని భద్రపరుచుకో. నౌస్థశ్చ మాం ప్రతీక్షేత తథో మునిజన ప్రియ ఆగమిష్యామహం శృంగి విజ్ఞేయస్తేన తాపస. అలాగే ఒక నావలో నీవు సప్త ఋషులు వీరందరూ కూడా ఉంటూ నా కోసం ప్రతీక్ష చేయండి. అదేంటయ్యా ప్రళయకాలం అంటావు? ప్రళయకాలంలో ఉదకము ఎంత ఉంటుంది? భారీగా ఉంటుంది. అందులో నీలాంటి ఎన్నో చేపలు తిరుగుతూ ఉంటాయి కదా, నిన్ను నేను ఎలా గుర్తుపట్టగలను అంటే శృంగి విజ్ఞేయ, నేను చేపనైనప్పటికీ కూడా మిగతా ఏ చేపలకు లేని ఒక విలక్షణమైనటువంటి శృంగం అనగా ఒక కొమ్ము నాకు ఉంటుంది, దాని ద్వారా నన్ను గుర్తుపట్టగలవు. ఏవమేతత్వయా కార్యం ఆపృష్టోసి ప్రజామ్యహం
తాన శక్యా మహత్యో వై ఆపస్తర్తుం మయా వినా. సరే, గట్టిదైనటువంటి పడవ ఉన్నది, అందులో సప్తఋషులు ఉన్నారు, మీ అపేక్ష లేకుండా మేమే ఈ ప్రళయోదకాన్ని దాటగలము అని నీవేమో అనుకుంటావో వైవస్వతమును. దాన్ని ఆపస్తర్తుం మయా వినా నశక్య. ఆ ప్రళయకాలంలో వచ్చేటువంటి ఉదకాన్ని నేను తప్ప నిన్నెవరు కూడా దాటించలేరు. అంత ఘోరమైనటువంటి ప్రవాహం అక్కడ ఉంటుంది. నాభిశంక్యమిదం చాపి వచనం మే త్వయా విభో ఏవం కరిష్యైతి తం సమత్స్యం ప్రత్యభాషత. ఏదో చేప మాట్లాడుతుంది, ఏదో ఇంతవరకు కూడా ఆహారం పెట్టాను, లేకపోతే ఒక ఆశ్రయాన్ని కల్పించాను, అందుకోసం ఏదో అలా యథాలాపంగా మాట్లాడుతుంది, తమాష చేస్తుందేమో అనుకోవద్దు. నా మాటలపైన ఎటువంటి సందేహం వలదు. ఇవన్నీ కూడా నేను చెప్పే విషయాలన్నీ కూడా తప్పక జరిగి తీరుతాయి. అందుకోసం నేను చెప్పినట్లే చేయమని ఆ చేప చెబుతుంది. జగ్మతుశ్చ యథాకామం అనుజ్ఞాప్య పరస్పరం తతో మనుర్మహారాజా యథోక్తం మత్స్యకేనః. చేప ఆ విధంగా వైవస్వత మనువుతో మాట్లాడిన తర్వాత ఆ చేప కూడా వెళ్ళిపోయింది. వైవస్వత మనువు కూడా బీజాన్యాదాయ సర్వాణి సాగరం పప్లువే తదా నౌకయా శుభయా వీర మహోర్మిణ మరిందమ. ఏ విధంగా అయితే మత్స్యం చెప్పినదో అదే విధంగా దృఢమైనటువంటి ఒక నౌకను కూడా ఏర్పాటు చేసుకున్నాడు వైవస్వతమును. ఇక బీజాలు, తర్వాత సృష్టికి కావలసిన ఏ బీజాలు అయితే ఉంటాయో వాటిని కూడా సంగ్రహం చేశాడు. ఇక ఉత్తుంగ తురంగాలన్నీ కూడా అక్కడ తరంగాలు అనగా పెద్ద పెద్ద అలలు మహాసాగరంలో ప్రారంభమైపోయాయి. చింతయామాస చ మనుః తం మత్స్యం పృథివీపతే నచ తచ్చింతితం జ్ఞాత్వా మత్స్యః పురపురంజయ. ఆ విధంగా మత్స్య రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మని వైవస్వతమును ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నాడో అప్పుడు శృంగి తత్రా జగామాశు తదా భరత సత్తమ తం దృష్ట్వా మనుజౌ వ్యాఘ్ర మనుర్మత్స్యం జలార్ణవే. ఎప్పుడైతే శృంగం కలిగినటువంటి ఆ మత్స్యాన్ని తనను ధ్యానం చేశాడో ఆ మత్స్యం వెంటనే ఇతని ముందు ప్రత్యక్షమైంది. ఆ ప్రత్యక్షమైనటువంటి మత్స్యాన్ని చూసిన వెంటనే వైవస్వతమనుకు చాలా ఆనందం కలుగుతున్నది. శృంగిడం తం యథోక్తేన రూపేణాద్రిమివోచ్ఛ్రితం వటారకమయం పాశం అథ మత్స్యస్య మూర్ధని. ఆ మత్స్యం కూడా పర్వతమూర్ధని, పర్వతమివ అద్రిమివోచ్ఛ్రితం, ఒక పెద్ద కొండలాగా అంత పెద్ద కాయాన్ని శరీరాన్ని పొందినది. అలాగే దానికి గట్టిగా ఉండేటువంటి ఒక కొమ్ము కూడా కనబడుతుంది. దానిపైన తను ఒక రజ్జు అనగా తన పడవకు అలాగే ఆ శృంగానికి అనుసంధానంగా ఒక తాడును కూడా కట్టాడు. కట్టిన తర్వాత మనుజశార్దూల తస్మిన్ శృంగేన్యవేశయత సంయతస్తేన పాశేన మత్స్య పురపురంజయ. ఆ విధంగా మనువు ఆ మత్స్యంతో ఆ తాడుని ఎప్పుడైతే ముడివేశాడో అప్పుడా మత్స్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఆ తాడుతో సహా పడవను లాగసాగాడు. వేగేన మహతానావం ప్రాకర్షల్ లవణాంభసి సచతాం స్థారయన్నావ సముద్రం మనుజేశ్వర. మత్స్య రూపంలో ఉండేటువంటి పరమాత్మ ఆ సాగరాన్ని దాటించడానికి ఆ తాడును లాగుతూ శీఘ్రంగా తను ఈదుతూ ఆ నావను కూడా తీసుకువెళ్తూ ఉన్నాడు. నృత్యమానమివోర్మిభిః గర్జమానమివాంభస క్షోభ్యమాణ మహావాతైః సానౌస్తస్మిన్ మహోదదౌ. అక్కడంతా కూడా అల్లకల్లోలంగా ఉంది సముద్రం. సాధారణమైనటువంటి సముద్రమే ఎంతో అల్లకల్లోలంగా ఉంటే అదంతా కూడా ప్రళయకాలంలో వచ్చేటువంటి గొప్పదైనటువంటి అలలు. దాని ద్వారా ఎంతో భీకరంగా కనబడేటువంటి ఆ సముద్రంలో ఆ మత్స్యం మాత్రం ఎటువంటి కష్టం లేకుండా అలా ఈదుతూ తను కూడా ఆ పడవను లాక్కు తీసుకువెళ్తూ ఉంది. ఘూర్ణితే చపలే వస్త్రీ మత్తా పరపురంజయ నైవ భూవిర్న చదిశః ప్రదిశోవా చకాశిరే. అది ఎలా కనబడుతున్నదంటే మత్తుతో తూలుతున్నటువంటి గొప్ప ఆకారాన్ని కలిగిన స్త్రీ వలె సముద్రమంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఆ సమయంలో అంత అల్లకల్లోలంగా ఉండేటువంటి ఆ సందర్భంలో ఎటువైపు భూమి ఉన్నది, ఏ దిక్కు ఎటువైపు ఉన్నది, లేకపోతే కాలం కానీ దీని విషయం ఏది కూడా తెలియరావట్లేదు. అంతటా కూడా ప్రళయోదకమే. అలాగే అంతటా కూడా చీకటి అలముకున్నది. ఆ ప్రళయోదకం కూడా చాలా భీకరంగా కనబడుతుంది. భీకరమైనటువంటి వాతావరణంలో ఏది కూడా కనబడటం లేదు. సర్వమాంభసమేవాసీత్ ఖం ద్యౌశ్చ నరపుంగవ ఏవం భూతే తదాలోకే సంకులే భరతర్షభ.
అంతా కూడా నీరు తప్ప వేరే ఏదీ లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, ఏది కనబడటం లేదు, అంతటా కూడా నీరు మాత్రమే కనబడుతుంది. ఈ విధంగా అల్లకల్లోలమైనటువంటి ప్రాంతంలో అదృశ్యంత సప్తర్షయః మరుర్మత్స్యస్తథైవ చ ఏవం బహూన్ వర్షగణాన్ తాం నావం సోతమత్స్యకః. ఎంతో కాలం వరకు కూడా వీరంతా ప్రయాణం చేసి హిమాలయ పర్వత ప్రాంతాలకు వచ్చారట. ఆ ప్రాంతాలకు వచ్చిన తర్వాత హిమాలయ పర్వత ప్రాంత శిఖరాల్లో సప్త ఋషులు కనబడుతున్నారు. చకర్షా తందితో రాజన్ తస్మిన్ సలిల సంచయే తతో హిమవత శృంగం యత్పరం భరతర్షభ. ఎంతో కష్టపడి ఆ మత్స్యము ఈ పడవను ఆ సప్తఋషులు ఉండేటువంటి హిమాలయ శృంగ ప్రాంతానికి తీసుకువెళ్ళినది. తత్రాకర్షత్ తతో నావం సమత్స్య కురునందన అథాబ్రవీత్ తథా మత్స్యః తాన్ ఋషీన్ ప్రహసన్ శనైః. ఎంతో కష్టపడి వీరందరూ కూడా అక్కడికి వచ్చారు. కానీ ఆ మత్స్యానికి మాత్రం ఎటువంటి కష్టం లేదు. తను మత్స్యరూపి అయినటువంటి పరమాత్మ కాబట్టి ఎటువంటి కష్టం లేకుండా వీరినందరినీ కూడా హిమాలయ పర్వత ప్రాంతాలకి తీసుకువెళ్ళిన తర్వాత మత్స్యరూపి అయినటువంటి పరమాత్మ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరమాత్మ చెప్పిన మాటలు ఏమిటి అవనే విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.